ఉంది. అభ్యర్థుల జాబితా కూడా కొలికి రాబోతుంది. మీకు ముచ్చెమటలేనా? ముచ్చెమటలు పడుతుంది జనసేన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి కాదు సార్. అవును. మాకెందుకు పడుతుంది? మేము ఎవరితో పొత్తులోనో లేదా ఎవరైనా సీట్లు ఇస్తే మేము తీసుకునే పరిస్థితిలో లేం కదా. మా మా అభ్యర్థులు 175 మంది ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తారు. 2014లో ఎలా పోటీ చేశారో, 2019లో ఎలా పోటీ చేశారో, 2024లో కూడా అలానే పోటీ చేస్తారు. మేము వాళ్ళనో వీళ్ళనో దేహి అని 10, 20 అడుక్కునే స్థాయిలో మేము లేం కదా. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? వారం రోజుల క్రితమే కదా, జనవరి 26 రిపబ్లిక్ డే రోజు 3 వంతుల సీట్లు అడుగుతున్నాం అని చెప్పి స్వయంగా ఆయన ప్రకటించాడు వాళ్ళ ఆఫీస్ లో. 3 వంతులు అంటే ఏంటి? దానికి అర్థం 100కి 33 సీట్లు అని, అంటే 175కి 58 సీట్లు పైన జనసేన అడుగుతుంది అని. గౌరవప్రదమైనటువంటి సీట్లను మనం కోరుకుంటున్నాం అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గౌరవప్రదం అంటే? 170లో గౌరవప్రదం ఎంతో మీరన్ను కోటేశ్వరరావు అన్న చెప్పండి, ఎందుకంటే సీనియర్లు కాబట్టి మీరంతా. గౌరవప్రదం అంటే ఎవరైనా 50% కనీసం అట్లీస్ట్ 40% సీట్లు, దాన్ని గౌరవప్రదం అంటారు ఒక 2 రాజకీయ పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటి? తెలుగుదేశం కరపత్రికలో రాసింది, మేమేదో సృష్టించింది కాదు కదా. ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం కరపత్రిక వాళ్ళు రాసినటువంటిది ఏంటి? 32 సీట్లు కోరిన జనసేన అని, 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్సు, 27 అడుగుతున్న పవన్. అంటే ఆయన 27 అడుగుతున్నాడు, ఒక 20 కన్ఫర్మ్ చేశారు, ఇంకొక 5 పడేస్తామని అంటున్నారు అని రాశారు వాళ్ళు. అవును. అంటే 175లో 25 సీట్ల కోసం ఈ వాళ్ళు ఆరాట పడుతున్న వాళ్ళు మేము బలంగా ఉన్నాం, మమ్మల్ని అరే రేపు అంటారండి గంగి గోపాలు గెలిటెడైనా చాలు, మాకు ఉన్న సీట్లని 25 చాలు, ఆ 25 గెలుస్తామని చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. కాదు సార్, 25 సీట్ల కోసం రాజకీయ పార్టీ సిద్ధపడతా ఉందనంటే ఎదుగో ఇప్పుడు 2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, 2008లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి 2 సార్లు రెండు సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈయన ఇప్పుడు వరకు ఎమ్మెల్యే కాకుండా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఇస్తాడా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి పడిగాపులు పడతా, ఆయన ఇంటికి వెళ్ళి రోజు చర్చలు చేసుకుంటా 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే స్థాయిలో వాళ్ళు మమ్మల్ని పడేస్తాం, మా మీద వ్యతిరేకత ఉంది, ఇవన్నీ ప్రచారం చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంటలా. సరే వాళ్ళకి పెడతారు మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దు కానీ, ఎందుకంటే మేము 20 కాదు సార్ 10 ఇచ్చినా కూడా మేము వాళ్ళతోనే వెళ్తాము. మొన్నటిదాకా పవర్ షేరింగ్ అన్నారు. మా విజయ్ గారే నాతో పాటు అనేక డిబేట్లు మేము ఇద్దరు పార్టిసిపేట్ చేసాం. పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కావడదని మేము పవర్ షేరింగ్ అడగమా? 2014లో మేము త్యాగం చేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు త్యాగం చేయలేడా అని చెప్పి వీళ్ళే మాట్లాడింది. ఎవరు? జనసేన వాళ్ళే మాట్లాడింది, కొత్తగా మేం కాదు అడిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు అంటున్నాడు అన్నవాళ్ళు ఈ రోజు అది పోయింది. ముఖ్యమంత్రి లేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి లేదు, ఆయనకు అంత సీల్ లేదని లోకేష్ అంటే కనీసం నాదేళ్ల మనోహర్ స్థాయిలో అన్న కన్నం లేదు. వాళ్ళు సీట్లు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అనౌన్స్ చేస్తా అని ఏదో వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఆయన 2 సీట్లు అనౌన్స్ చేసి, అసలు సినిమా ముందుంది సార్. అసలు ఇంకా సినిమా స్టార్ట్ కాల, ఇంకా క్లాప్స్ కొట్టే దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఇంకా అసలు సినిమా జనసేన తెలుగుదేశానికి అసలు సినిమా ముందు కనపడిద్ది అంటున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ అభ్యర్థులను అనౌన్స్ చేసాం. 70 చోట్ల మార్పులు చేర్పులు జరిగితే మాకు 5 చోట్ల 6 చోట్ల కొంచెం ఎమ్మెల్యేలు ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం. అంటే చాలా తక్కువ. మామూలుగా 70 చోట్ల అంటే దాదాపుగా దాంట్లో 20-30 చోట్ల రావాలి పెద్ద ఇష్యూలు అయితే. ఎక్కడా లేదు కదా, ఒక 4-5 ముందు లేని వాళ్ళు 4 వెళ్ళిపోయారు. కోటన్ రెడ్డి అట్లాంటి వాళ్ళందరినీ ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసినాక ఒక 3 ఎవరైతే పార్టీలో సీట్ రాని వాళ్ళు అవతల పార్టీలో సీట్ వస్తుంటే పోయిన వాళ్ళు ఉన్నారు. సో అంతకంటే మా దగ్గర కాదండి. ఒక మాగుంటా, ఒక బాలశౌరి చేసినప్పుడు రాలా ఇక్కడ చాలా మంది సిట్టింగ్ వెళ్ళిపోతున్నారు కదా. నిన్న బాలశౌరి వెళ్ళారు, బలమైన ఆరోపణలు చేశారు. జగన్ అసలు ఇంత అవివేకమైన సీఎంని ఎక్కడ చూడలేదన్నారు. అంటే మచిలీపట్నం మళ్ళీ పార్లమెంట్ ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడని మళ్ళీ ఆయనే పొగిడేవాడుగా, అంతే కదా సార్. రైట్. మంగళగిరి ఆర్కేకి ఇచ్చుంటే బ్రహ్మాండం అసలు అని చెప్పి మళ్ళీ పొగిడేవాళ్ళుగా. సీట్ రానాళ్ళు ఎవరో ఒకళ్ళు విమర్శలు చేసి వెళ్ళిపోతే దాన్ని ఎట్లా పరిగణలో తీసుకుంటాం? మెజారిటీ ఉన్నారు కదా, ఎక్కడో 1-2 పోయారు సీట్ రాని వాళ్ళు కూడా. ఇప్పుడు సీట్లు ఇవ్వల వాళ్ళు కూడా మా పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది మార్పులు చేర్పులు చేసాము, దానిలో భాగంగా కొంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి పంపిస్తుంది జరుగుతుంది. సో మా పార్టీ 175 టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. మేమేదో 110, 120 ఏదో గవర్నమెంట్ వస్తే చాలని ఆలోచన చేస్తే మీరు అన్నట్టుగా ఓతేబడిలో 10 సీట్లు అని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేసే ఆలోచన చేసి ఉండేవారు. కానీ మేము పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ గా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే 151 గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువ గెలవాలి కదా ఖచ్చితంగా. ఆ టార్గెట్ మేము పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. దాంట్లో పోయారనేది పట్టించుకోవాల్సిన పని లేదు.